ఒకడు మీలో నన్ను యూదగణముల చేతులకు నప్పగించదలచెన్. మొగమిచ్చకము గల్గు మూర్ఖుడకు యూదాసు మునసె వీడెనుచు తెలిపి, ఇక మిమ్ము కూడియుండకయుందునని రొట్టె విరిచి స్తోత్రంబు చేసి, ప్రకటంబుగా దీని భక్షించుడని పిదప మెక పాత్ర నాననిచ్చెన్. ద్రాక్షారసము ద్రాక్షారసము ఆయంధకారంపు రేయిలో బడు క్రీస్తు ఆయాసములు దలచెరే. సాయంతమున శిష్య సమితితో భోజనము చేయగూర్చున్న ప్రభు, భక్తుల కనియే భక్తుల కనియే. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులరా, సహోదరి సహోదరులరా, లెంట్ డేస్లో ఈ దినము తలంపు యూదా చేసిన ద్రోహము జ్ఞాపకం చేసుకుందాం. 3.5 సంవత్సరములు నా ప్రభువును వెంబడించిన 12 మందిలో ఒకడైన శిష్యుడు ద్రోహిగా ఉన్నాడు. 12 మందిలో ఒకడైన శిష్యుడు ద్రోహం తలపెట్టినాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయము, అలాగే యోహాను సువార్త 18వ అధ్యాయం చూస్తుంటే రాయబడిన సంగతులు బహు విచారకరం ప్రియులరా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనము ఏమని రాయబడినదంటే, 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. ఎందుకు నువ్వు అప్పగిస్తున్నావు? ఎందుకు అప్పగిస్తున్నావు? వారు గత 6 నెలలుగా ఆయనను పట్టుకునే ప్రయత్నములో ఉన్నారని అతనికి తెలుసు. వారి ప్రయత్నము విఫలమైందని అతనికి తెలుసు. అది అవకాశంగా తీసుకొని అంటున్నాడు, నేను అప్పగిస్తా. మీరు పట్టుకోలేరు, మీరు ముట్టుకోలేరు, మీరు సమీపించలేరు, మీరు రాళ్ళు పట్టుకొని కూడా ఆయన మీద వేయలేరు, మీరు వెదకినను మీకు దొరకడు. నేను అప్పగిస్తా. ఒక కుట్రలో పాలిభాగస్తుడిగా ఉన్నాడు. కుట్రదారులతో చేయి కలుపుతా ఉన్నాడు. చూసినట్లయితే అక్కడ రాయబడే సంగతి ఏమంటే, వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుకుటకు సమయం కనిపెట్టుచుండెను. ఎప్పటి నుండి తెలుసా? చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతాను. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ఏమిస్తారు అనగానే ఇచ్చేశారు. నేను అప్పగిస్తా, మీకు మీరు పట్టుకోలేరు, నేను అప్పగిస్తా, నాకేమిస్తారు? వెంటనే 30 వెండి నాణేలు ఇచ్చేశారు అతనికి. ఎంత ఇయ్యమంటావు? ఎంత కావాలి నీకు? ఎంతకు అప్పగిస్తావు? లేదా నువ్వు అప్పగించు, ముందు తర్వాత మాట్లాడుకుందాము లాంటివి ఏమీ లేవండి. ప్రియ సహోదరి స్నేహితుడా, దొరకాలే కానీ అవకాశము కబళించడానికి శత్రువు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. జాగ్రత్త. ప్రభు విషయంలో, విశ్వాస జీవితంలో ఎక్కడైనా నమ్ముకుంటే పర్వాలేదు, అమ్ముకుంటున్నావేమో, జాగ్రత్త. అటువంటి వారిని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ఒక దూషణ మాట అంటాడు. వ్యభిచారుణులారా అన్నాడు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరము. నీకెందుకు వచ్చింది వైరం అంటే, లోకముతో స్నేహిస్తూ ఉన్నావు, యేసును వెంబడిస్తూనే ఉన్నావు. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో
పౌలు గారు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నారు. మీకా గ్రంథములో ఒక ప్రవచనం ఉన్నది, 3వ అధ్యాయం 11వ వచనములో, జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు. ఈ కూలికి అనే మాట ఎందుకు జ్ఞాపకం చేయవలసి వచ్చిందంటే దాని విషయమై ఒక మర్మం ఉన్నది. ప్రియులరా, జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా మనం ఒకసారి యోహాను సువార్త 18వ అధ్యాయంలోకి వెళ్ళి చూస్తే 2వ వచనం ఏమంటుందంటే, యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు కనుక ఆయనను అప్పగించు స్థలము యోధా తెలుసుకొని ఉండెను, యోధాకు తెలిసి ఉండెను అని ఉంది. మొదట సమయం వెతుకుతున్నాడు. ఆ డోర్ వేయాల, డాగ్ బార్కింగ్ లాగుద్ది, అది తక్కువది కాదు. ఈ డోర్ అన్న ఆ డోర్, ఆ 2 డోర్లు ఏం కాదు. ప్రియ సహోదరి స్నేహితులారా, ఇక్కడ కొన్ని విషయాలు మనం పునర్విమర్శ చేద్దాం. ఒకటి, వారి ప్రయత్నం విఫలమవుతుందని తెలుసుకున్నాడు. 2, వారితో సహకరిస్తే నాకు కొంత డబ్బు దొరుకుతుందని ఆశించినాడు. 3, సమయం కొరకు కనిపెట్టి ప్రభువును వెంబడిస్తున్నాడు. 4, ప్రభువు పదే పదే వెళ్ళి ప్రార్థించే స్థలమును గమనిస్తూ ఉన్నాడు. ఆ స్థలము అతడు ఎరిగి ఉన్నాడు అంటాడు యోహాను గారు. అక్కడ ఏమన్నాడు తెలుసా? యేసు తన శిష్యులతో పలుమారు అక్కడకు వెళ్ళుచుండేవాడు. ఆ స్థలం ఎరిగిన వాడిగా ఉన్నాడు. మార్కు గారు ఏమని రాశారంటే, వారు విని సంతోషించి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. దినదినము అతను సిద్ధపడుతున్నాడు. మనుష్య కుమారుడు అప్పగించబడే సమయము వచ్చింది, తనను తాను అప్పగించుకుంటాడు అని ఎరగగానే ఆ సమయాన్ని ఆసరా చేసుకొని యోధా ప్రయత్నాలు స్టార్ట్ చేసినాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 6వ వచనములో వాడందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను అప్పగించుటకు సమయము వెదకుచుండెను అని రాయబడి ఉన్నది. ప్రియులారా, జనసమూహం ఉన్నప్పుడు కాదట, లేనప్పుడు అప్పగిస్తాడట. ఇవన్నీ అతని ఆలోచనలు తీసుకెళ్ళి ప్రధాన యాజకుల ముందు పెట్టాడు. మరుక్షణమే 30 వెండి నాణెములు తూచి అతనికి ఇచ్చేసినారు. జకర్యా గ్రంథంలో రాయబడిన సంగతి 11వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే, అది ఒక దినపు కూలి. నిర్మకాండం 21వ అధ్యాయం 32వ వచనంలో ఏమున్నదంటే, ఎద్దు పొడిస్తే ఆ యజమాని 30 వెండి నాణ్యాలు చెల్లించాలి. అది ఒక పనిష్మెంట్. అలాంటిది ప్రియులారా, ఎంత బాధకరమైన సంగతి ఇది. లంచాలు ఇస్తారట వారు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 11వ వచనంలో ఏముందంటే, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వానికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమును పోదురు. ఒక్కడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. గమనించినట్లయితే చాలా సంగతులు రాయబడుతూ వచ్చాయి ఇక్కడ. ప్రియులారా, అతని గొప్ప బలం ఎక్కడున్నదో అని సంసోనును లాలన చేసింది అట దెలీలా. లేకుంటే అది దొరికేది కదా, ఆ మర్మం తెలిసేది కాదు. వారు ఎన్ని ప్రయత్నాలు, 6 నెలలు వారి ప్రయత్నం విఫలమైతే ఇస్కరియోతు యూదా అంటున్నాడు, నేను అప్పగిస్తా, మీరెందుకు బాధపడతారు? నేను అప్పగిస్తా. సమయం నాకు తెలుసు, స్థలము నాకు తెలుసు, ఎవరు లేనప్పుడు మీరు రావాలి. వారితో ఒప్పందం చేసుకుంటూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనములో మరి తిమోతికి రాస్తూ, ధనవంతులకు అగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అవును కాదా?
చివరికి అతనికి మిగిలింది ఉరి మాత్రమే కదా. ఇస్కరియోతు యూదా ఉరి వేసుకొనెను. ఏమైనా 30 నాణేలు? ఏమైంది ఆశించిన డబ్బు? ప్రియులరా, జ్ఞాపకం చేసుకోవాలి. తిమోతికి రాస్తూ 6వ అధ్యాయము 10వ వచనములు ఏమన్నాడంటే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. దాని నుంచి తొలగిపోయిన వారు విశ్వాసము నుంచి, దాన్ని ఆశించిన వారు విశ్వాసము నుండి తొలగిపోయినారు. అంతేకాదు, తమ్మును తామే పొడుచుకున్నారు. ధనాపేక్ష సారాంశం ఏమంటే ఆత్మహత్యకు దారి తీసింది. ప్రార్థన చేసుకుందామా. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, శిష్యరికము చేస్తూనే ఇస్కరియోతు యూదా కుట్రదారులతో చేయి కలిపినాడు, లోక స్నేహం చేసినాడు, ధనాపేక్ష కోరుకున్నాడు. అలాగే తండ్రి, ఉరిని తెచ్చుకున్నాడు. ప్రభా, మా యొక్క విశ్వాస జీవితంలో ఎన్నిసార్లు ప్రభా మేము ఇలాగ పడిపోయి ఉంటామో జ్ఞాపకం చేసుకోవలసిందిగాను దయతో మన్నించి, కరుణించి, క్షమించి ప్రభ మరి మరలా మీరు మమ్మను చేర్చుకోవలసిందిగాను నీ అపారమైన ప్రేమను బట్టి యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.